నేటిదిన వాక్య ధ్యానం కొరకు ఐజయా చాప్టర్ 41 వర్స్ 10, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను ఆదుకొందును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలకు ఆయన సెలవిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆదుకొందును. కొన్ని పరిస్థితులు మన జీవిత కాలమందు ఎంతో బాధను, వేదనను కలుగు చేస్తాయి. స్నేహితులు, మిత్రులు, బంధువులు, రక్త సంబంధికులు ఎందరు ఉన్నప్పటికీ కూడా నిజముగా మనల్ని ఆదుకుని వారు ఎవ్వరు లేని పరిస్థితులను మనం ఎదుర్కొన్న వారుగా ఉంటాం. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి కొందరు తమ జీవితమే వ్యర్థం అనుకుని మరణాన్ని అపేక్షించి ఎందరో ఈ లోకయాత్రను ముగించి తమ ఆత్మకు ఎంతో నష్టాన్ని కలుగు చేసుకున్నటువంటి పరిస్థితులను మనం ఎరుగుదుము. నిత్యము యాతన పడేటటువంటి స్థలమందు వారు మరి అన్నిటికీ కూడా దాన్ని తప్పించుకోలేని దుర్భర స్థితికి చేరుట దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం. గనుకనే ఈ దినం ఎవరెవరి హృదయం ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పటికీ తమను ప్రేమించువారు, ఆదరించువారు, బలపరచువారు, ధైర్యపరచువారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులలో సమాధానమును, నెమ్మదిని మనకు అందించుటలో ఎవరూ లేని పరిస్థితులను మనం ఎదుర్కొన్న వారంగా ఉంటాం. అయితే మానవులమైన మనలను కలుగు చేసినటువంటి దేవుడున్నారు. ఆయన నిశ్చయముగా మనలను ఆదుకుంటారు అనే విషయాన్ని తెలియజేయటానికి ఈ సమయంలో సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి అనేక సంఘటనల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పొందినటువంటి భక్తులను ఎందరినో మనం చూస్తాం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 5 వర్స్ 25-26. మార్కు సువార్త 5వ అధ్యాయము 25-26 వచనాలు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. తాను కలిగి ఉన్నటువంటి ఆ రోగం నిమిత్తమై ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడుటను, తన కలిగినంత కూడా ఖర్చు పెట్టుకొనుటను, అంత మాత్రమే కాక ఎంత ఖర్చు పెట్టినప్పటికీ దానివల్ల ఏ విధమైన ప్రయోజనం దొరక్క మరింత రోగగ్రస్తురాలగుటను అక్కడ మనం చూస్తాం. అయితే ఆమె ఒక దినాన యేసును గూర్చి విన్నదై ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదును అనుకుని ఆమె జనసమూహములు ఆయన వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రం ముట్టింది. ఎప్పుడైతే ఆమె ఆ విధంగా చేశారో తన బాధ నివారణ అయింది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయం అనేకులకు తెలియవలనని ఆయన తనను ముట్టినది ఎవరని చెప్పి అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఆమె ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుటకు వచ్చి సాగిలపడి తన సంగతి అంతా కూడా ఆయనతో చెప్పుటను మనం గమనించగలం. అప్పుడు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పుటను మనం గమనించగలం. నిజమే, ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసంతో తన భారము ప్రభువునొద్ద నుండి విడుదల పొందుటకే ఆమె చేసిన ప్రయత్నం నిజముగా ఆమె మేలు పొందటానికి కారణమైంది. గనుకనే సామ్స్ 55:22 స్టాంజా 55వ కీర్తన 22వ చరణం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, స్నేహితులకు, మిత్రులకు, బంధువులకు, రక్త సంబంధికులకు మీ సమస్యను చెప్పి వారెవరూ కూడా మిమ్మల్ని ఆదరించలేదని ఒకవేళ కృంగిపోతూ ఉన్నారేమో, ఈ దినం మానవులందరికీ సహాయం చేయగలిగిన మన సృష్టికర్త అయినటువంటి దేవుని వైపునకు తిరిగిన మన ప్రతి భారాన్ని ఆయనకి తెలియచేస్తే నాడు ఆ స్త్రీ ఏ విధముగా ఆమె మేలు పొందిందో ఈ దినం మనల్ని ఆదుకొందును అని వాగ్దానం చేసిన దేవుడు
ఆయన మనకు మేలు చేయుటకై సిద్ధంగా ఉన్నటువంటి వారు గనుక పరిపూర్ణమైన సమర్పణతో ఆయన ద్వారా కలిగి మేలు పొందుటకు మనం మన ప్రతి భారాన్ని ఆయనకు తెలియచేసి ఆయన అనుగ్రహించి దీవెనకు పాత్రలు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు మీరు కలుగు చేసినటువంటి మేలుకై స్తోత్రం. మీ పరిచయలో ప్రయాసపడుతున్న సేవకులను దీవించండి. ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. నేటిదన్న సమస్త ప్రయత్నములు యందు మా ప్రియులను మీరు ఆదుకుని మేలు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.